కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులకు ఆస్కారం ఉండబోదని జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలను జగన్ గౌరవించాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులపై జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని అంటున్న మండలి బుద్ధప్రసాద్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన భారీ మెజారిటీతో గెలుపొందింది. కూటమిలో కూడా జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రిగా కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. మనతో మాట్లాడేందుకు జనసేన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్. సార్ చెప్పండి, పోటీ చేసిన అన్ని స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేసిన జనసేన కూటమిలో చాలా ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ జోష్ వచ్చే 5 ఏళ్ల కాలం ఎలా కొనసాగబోతుంది? మీలాంటి సీనియర్లు ఉన్నటువంటి పార్టీలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ సూచనలు ఎలా ఉండబోతుంది? ఆంధ్ర ప్రజలు ఎవరు ఊహించని రీతిలో అద్భుతమైన విజయాన్ని కూటమి కలిగించారు. దాంట్లో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలని, 2 పార్లమెంట్ స్థానాలను కూడా పెద్ద మెజార్టీలతో ప్రజలు గెలిపించడం జరిగింది. దానికి ప్రధానమైన కారకుడుగా ఈ కూటమి ఏర్పడటానికి ప్రధాన బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారు అనటంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండదని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఓట్లు చీలిక లేకుండా చేయాలని చెప్పి ఆయన చేశారు. కేంద్ర బీజేపీని కూడా ఒప్పించి కూటమిలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే కేంద్ర సహకారం కూడా మనకు అవసరం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ఒక తుఫాన్ లాంటి వ్యక్తిని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పట్ల చూపిన ప్రేమాభిమానం మనం కళ్ళారా చూసాం, మోడీ గారు చూపింది. అంచేత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నాంది పలికిన వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు గారు ఒక దార్శనికుడు, దూరదృష్టి గల వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే వ్యక్తి. నిరంకుశమైన ఆలోచనలు ఏనాడు కూడా నాకు తెలిసినంతవరకు ఏనాడు చేయలే. ఆయన అంత అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చేయట్లేదు. ఇప్పుడు కూడా ఎటువంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకోకుండా ముందు ప్రజల గురించి మనం ఆలోచిద్దాం, అభివృద్ధి గురించి ఆలోచిద్దాం, సంక్షేమం గురించి ఆలోచిద్దాం అని చెప్తున్నారు ఇరువురు నేతలు కూడా, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. సహజంగా గత పరిపాలన చూసిన తర్వాత ప్రతి కార్యకర్తకి ఏంటంటే ఇంకా సాధించట్లేదంటే ఎవరిని మన ఇన్ని ఇబ్బందులు పెట్టారు, మన మీద ఇన్ని కేసులు పెట్టారు అని చెప్పని ఆవేదన పడతాం సహజం. కానీ వాళ్ళలాగా మనం వ్యవహరిస్తే మనకి వాళ్ళకి తేడా లేదన్నది మన నాయకుల యొక్క ఉద్దేశం. దాన్ని కార్యకర్తలు మాత్రం గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. అంచేత మనం ప్రధానంగా ఇవాళ 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఎంత నిర్వీర్యమైందో మనం చూసాం. అభివృద్ధిలో ఎంత వెనకబడిపోయిందో చూసాం. ఇతర రాష్ట్రాల్లో మనం చూసి ఏలం చేసే పరిస్థితులు చూసాం. కానీ మళ్ళా మన ఆంధ్ర ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చి మళ్ళా తెలుగు వాళ్ళు తల ఎత్తుకునేలాగా చేశారు. అందుకే ఓటర్ మహాశయులందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశల్ని, ఆకాంక్షలను తీర్చడమే ప్రస్తుత ప్రభుత్వ కర్తవ్యంగా మన నాయకులు భావిస్తున్నారు. ఆ దిశలో మనందరూ కూడా ఆలోచిద్దాం. అంటే మాజీ ముఖ్యమంత్రిగా చేసి నిన్న ఉన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశంలో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈవీఎంల మీద కొంతవరకు అనుమానాలు ఉన్నాయి, బ్యాలెట్ బాక్స్ని పెట్టాలని చెప్పి స్వయంగా మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ మీద మీ సీనియర్టీ, మీరు బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ చూశారు, ఇప్పుడు ఈవీఎంలు కూడా చూస్తున్నారు, ఎలా ఉంది? మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దేని మీద జరిగినాయి? దాంట్లో మెజార్టీ వచ్చిందా? లేదు కదా. ఏదో ఓటమిని జీర్ణించుకొని ప్రజల యొక్క వాళ్ళు ఇచ్చిన తీర్పుకి శిక్ష వహించాలి. కానీ ఈ రకంగా ఈవీఎంలు పనిచేయలేదు, ఈవీఎంలు ఇచ్చేసారు అని చెప్పని మాట్లాడతాం అది ఒక భావ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య లక్షణం కూడా కాదు. ఎందుకంటే ఒక నిరంకుశమైన పరిపాలన మనం చవి చూస్తాం. ఆ నిరంకుశమైన పరిపాలనకి చరమగీతం పాడారు ప్రజలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈవీఎం జరిగింది. అక్కడ కూడా ఆ పార్టీకి భారీ మెజారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసానికి సంబంధించి ఆయన చేసి ఇవి ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నది భావ్యం, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవడం కూడా భావ్యం. అంతేగాని దాని మీద అయితే ఆరోపణ చేసిన నిలబడతలేదు కదా. అంచేత అదే ఈవీఎంల మీద కేవలం ఆరోపణలు చేయటం అంటే అది అంత అందరూ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయటం. దాని ముందు ఆయన కూడా చెప్పాడు ఈవీఎంలు సక్రంగా పనిచేస్తే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పి. ఆ వీడియోలో చూసాం, మనం ఈ వీడియోలో చూస్తాం. అంచేత ఏదైనా ఇలాంటి ఆరోపణలు చేయటం కంటే కూడా ప్రజాస్వామ్యానికి ప్రజలు కోరుకున్నారు. అంచేత మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అందరికీ, ఆయనకి శ్రేయస్కరం, మనకి శ్రేయస్కరం. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినటువంటి ఎన్నికల్లో పూర్తిగా
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా ఉండాలి కాబట్టి వాటిని కూడా గౌరవించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజా తీర్పును గౌరవించాల్సినటువంటి పరిస్థితి ప్రతి నాయకుడికి ఉంటుంది. అదే అట్ ది సేమ్ టైం ప్రధానంగా చూసుకుంటే కనుక కక్ష సాధింపులకు సంబంధించినటువంటి చర్యలు మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా కూడా కార్యకర్తలు కూడా కనీసం ఆలోచించడానికి కూడా వీలు లేకుండా పాలన సాగుతుందని చెప్పి కూడా మండల బుద్ధప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.